ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించి మా కన్న తండ్రి, మరొక దినాన్ని మా జీవితాల్లో మీరు అనుగ్రహించి మీరు చూపించిన మహాకృపను బట్టి వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. ఇంకా ఎంతోమంది ఈ దినాన్ని చూడక మృతుల్లో కనుక చేరిపోయి ఉంటుండగా దేవ సజీవ లెక్కలో మమ్మల్ని లెక్కించి మమ్మల్ని ఉంచడానికి కారణం ఇంకను తండ్రి, మేము మారవలసింది ఏదో ఉంది, మీ కొరకు మేము చేయవలసింది ఏదో ఉందో అన్న విషయాన్ని మాకు తెలియజేస్తున్నందుకే వందనాలు తెలియజేస్తాం తండ్రి. మరి తెలియజేయబడిన రీతిలో మా ప్రవర్తన, మా పనులు ఉండగలిగేటట్లు సహాయం తెచ్చండి దేవా. మరి కరోనాను బట్టి ఎంతమంది అయితే బాధపడుతున్నారు తండ్రి దేవా, వారందరినీ జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. త్వరితగతిన దానికి పరిష్కారాన్ని అనుగ్రహించమని మమ్మల్ని ప్రార్థిస్తూ ప్రాధాయపడుతున్నాం దేవ. అలాగనే దీన్ని బారిన ఎంతమంది అయితే ఇబ్బంది పడుతున్నారో వారిని కూడా జ్ఞాపకం చేసుకునండి దేవ. వారి కుటుంబాల్లో శాంతి సమాధానం లేకుండా ఎవరైతే ఉన్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకునండి తండ్రి. మీరే తగిన కాలమందు సహాయాన్ని అనుగ్రహించి కుటుంబాలను శాంతి సమాధానాలతో నింపి తండ్రి, మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకున్నామని మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి దేవ. మా బంధువులను, మా ఆత్మీయులను, మా చుట్టుపక్కల ఉన్న వారిని క్షేమకరంగా మీరు ఉంచినందుకే మా హృదయపూర్వక ధన్యవాదాలు మీకు తెలియజేసుకుంటూ దేవా, మరి మంచి తరుణాన్ని మాకు అనుగ్రహించినారు. మరి మీ మాటలను ధ్యానించుచున్నట్టుగా దేవా ఆత్మ సహాయాన్ని అనుగ్రహించి మమ్మల్ని నడిపించమని దేవ. మట్టి మీద నుండి వచ్చే మాటలు కాకుండా కేవలం మీ ఉద్దేశాన్ని కనపరిచే మాటలే మా నోటు ద్వారా మేము పలుకున్నట్లు సహాయం దయచేయమని దేవా. మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించమని, మీ మాటలను మాకు అందించమని, మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. మరి దేవుడిచ్చిన మంచి తరుణాన్ని బట్టి దేవునికి మొదటగా క్రీస్తు వారి పేరట శుభాబంధనాలు తెలియజేస్తున్నాను. అలాగే కూడి వచ్చిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభు నామాన వందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు 2 వారాల తర్వాత మరలా మనం కూడుకుంటూ దేవుని వాక్యాన్ని మనం నేర్చుకోవడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి మరొకసారి వందనాలు తెలియజేసుకుంటూ మరి మంచి మాటలు మనం వినడానికి ప్రయత్నం చేద్దాం ప్రేమ వల్ల. ఈ భూమి మీద మనిషి పుట్టిన తర్వాత చిన్ననాటి నుండి పెద్ద అయినంత వరకు, చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు ఏదైనా విన్న విషయాన్ని అది నిజమని నమ్మి దానిలో కొనసాగడానికి దాన్ని దృఢపరుచుకోవాలని ఆశపడతారు. అనగా విన్న వెంటనే నిజమని ఎవరు నమ్మరు, కానీ అది నిజమని దృఢపరుచుకున్న తర్వాతనే దానిని నమ్మి కొనసాగుతున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం ప్రియమైన వాళ్ళు. అందుకే మన తరగతులలో చిన్ననాటి నుండి మనం చూడగలిగితే ఈవెన్ మన ఉద్యోగాలలో కూడా శిక్షణా తరగతులు నిర్వహింపబడుతూ ఉంటాయి కనుక ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం చూడగలిగితే 2 పార్ట్స్గా ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంటుంది. ఏంటంటే ఒకటి థియరీ ఉంటుంది, సిద్ధాంతపరమైనది, రెండోది ప్రాక్టికల్ ఉంటుంది, ప్రయోగాత్మకమైనది. కనుక చిన్ననాటి నుండి పెద్ద అయినంత వరకు మనకి ఈ రెండింటిని ఎందుకు నేర్పిస్తారో అని మనం చూడగలిగితే, ఏదైతే సిద్ధాంతపరంగా మనం నేర్చుకున్నామో దానిని నువ్వు నమ్మి కొనసాగాలి అని అంటే అది ప్రయోగాత్మకంగా రుజువు కాబడాలి. అప్పుడే అది దృఢపరచబడుతుంది మనకి. తద్వారా మనం విన్నది నిజమని నమ్మి అందులో కొనసాగడానికి ప్రయత్నం చేస్తాం. సిద్ధాంతపరమైన విషయాన్ని చూడగలిగితే వాటర్ మాలిక్యూల్ అనేది H2O అంటే హైడ్రోజన్ ఆక్సిజన్ కలయికే ఈ నీటి బిందువుగా ఏర్పడింది అన్న విషయాన్ని మన సిద్ధాంతపరంగా మనం నేర్చుకుంటాం. అయితే నేర్చుకున్నది ఎంతవరకు కరెక్ట్ అని అది మన జీవితాల్లో దృఢపరచబడడానికి ఏం జరుగుతుందో తెలుసా? మనం ప్రాక్టికల్ చేస్తాం. 2 హైడ్రోజన్ వాయువులను ఒక పాలు ఆక్సిజన్ వాయువును కలిపితే ఆ వాయు మిశ్రమాన్ని కలిపితే మనకు వచ్చేది నీటి బిందువు. కనుక ఏదైతే థియరీగా నేర్చుకున్నామో, ఏదైతే సిద్ధాంతపరంగా నేర్చుకున్నామో అది ప్రయోగాత్మకంగా రుజువు అవ్వడాన్ని బట్టి ఈరోజు మనం నేర్చుకున్నది నిజమని చెప్పి దాంట్లో కొనసాగుతున్నాం. ఈరోజు ఎవరు అడిగినా ఏం చెప్తాం?
ఏదైతే మన సిద్ధాంతాన్ని నేర్చుకున్నామో దానిని మనం ప్రకటిస్తాం. ఎందుకంటే అది మనకు దృఢపరచబడింది గనక, దానిని నమ్మాం గనక దానిని మనం ప్రకటిస్తున్నాం కనుక. అలాగే ఈరోజు లైఫ్ మొత్తం మీద మనం చూడగలిగితే, చదువుకున్నప్పుడు మనకి అది ఎందుకు నేర్చుకున్నామన్న విషయం మనకి అర్థం కాదు, కానీ ప్రాక్టికల్ లైఫ్లో, రియల్ టైం లైఫ్లో దానిని మనం అనుభవపూర్వకంగా తెలుసుకున్న దాన్ని బట్టి, ఆహా ఇది ఇలాగ నేర్చుకున్నామా, అయితే నేర్చుకున్నది రైటే అన్న విషయాలు ఎన్నో మనకి తారసపడడం మనం చూస్తూ ఉంటాం ప్రియమైన వాళ్ళారా. కనుక ఏదైనా విషయాన్ని నమ్మి కొనసాగాలి అని అంటే అది మొదట మనకు దృఢపరచబడాలి. అందుకే థియరీ, ప్రాక్టికల్స్ రెండిటిని ఏది లేకపోయినా ఈరోజు స్టూడెంట్స్ కానీ లేకపోతే డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్లో కానీ మనం ఫెయిల్ అయిపోతాం. రెండు ఉండాలి, థియరీ ఉండాలి, ప్రాక్టికల్ ఉండాలి. ఈ రెండిట్లో ఏది లేకపోయినా మన ఎగ్జామ్ ఫెయిల్ అవుతాం ప్రియమైన. అలాగే మన జీవితంలో దేవుడు మనల్ని కూడా కోరుకుంటున్నది ఏంటంటే మన జీవితంలో కూడా రెండు ఉండాలి. ఏది థియరీ ఉండాలి, ప్రాక్టికల్ ఉండాలి. ఈ రోజుకి మనం చూడండి 17వ తారీఖు వరకు మళ్ళీ లాక్డౌన్ పొడిగింపబడిందన్న వార్త విన్నప్పుడు నిజమా అని అది నిజమా అని అంటాం, కానీ నిజంగా దాన్ని నమ్మం. ఎప్పటి వరకు మనం చూసినంత వరకు. మనం చూసిన తర్వాత ఆహా అయితే నిజమే, ఇంకో 17 వరకు లాక్డౌన్ పొడిగింపబడిందని ఈ రోజుకి మనం విన్న మాటని చూసి దృఢపరుచుకుంటున్నాం ప్రాక్టికల్గా. కనుక ఒక్కసారి ఆలోచించగలిగితే సమాజం అంతా దీని మీద ఆధారపడి ఉంది. ఏదైతే వింటుందో అది నిజమని తెలుసుకున్నంత వరకు, అది దృఢపరచబడినంత వరకు దానిని నమ్మి కొనసాగదు సమాజం. మరి అలాంటి సమయాలలో ఈరోజు ఒక క్రైస్తవుడుగా మనం ఎలాగుండాలి? ఒక సిద్ధాంతాన్ని వాళ్ళకి ప్రబోధించి అక్కడితో మనం ఆపేద్దామా? మరి అలా సిద్ధాంతాన్ని ప్రబోధించిన తర్వాత అది వారు నమ్మి దృఢపరచబడేలాగా ఏదైనా మా కార్యక్రమం మన ద్వారా జరగాల వద్దా? ఎందుకంటే సమాజం నిలబడిందే దాని మీద. సమాజం విన్న దాని మీద నిలబడలేదు, దృఢపరచబడిన దాని మీద నిలబడింది. ఇప్పటికీ మనం దాన్ని నమ్ముతున్నాం, ప్రయోగాత్మకంగా దాన్ని ఫేస్ చేస్తున్నాం కూడా. మరి అలాంటప్పుడు మనం దేవుని వాక్యాన్ని చెబుతున్నప్పుడు అది సిద్ధాంతపరమైనది, అంటే తిరిగిని మనం కొనసాగిస్తున్నాం. కానీ అది దృఢపరచబడాలి అంటే మన జీవితాల్లో కూడా ప్రాక్టికల్స్ జరగాలన్న విషయం మనకు అర్థమవుతుంది ప్రియమైన వాళ్ళరా. అంతెందుకంటే దేవుడు కూడా తన మాటలను నమ్మించడానికి, తాను చెబుతున్న సిద్ధాంతపరమైన మాటలను నమ్మించడానికి తాను కూడా ప్రాక్టికల్స్ చేసిన విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. తాను కూడా ప్రయోగాత్మకంగా వాటిని అన్నింటినీ మనకు రుజువుపరిచాడు అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే కదా మనం నమ్మాం. యెహోవా దయాళుడని రుచి చూచిన ఎడల అన్నాడు. టేస్ట్ ఇంత గొప్పది అని చెప్పి మాటలతో సరిపెట్టుకోలేదు ఆయన దాన్ని దృఢపరిచాడు. అందుకే చెప్తున్నాడు కదా, యెహోవా దయాళుడని రుచి చూచి ఉన్న ఎడల అంటే ప్రాక్టికల్గా దాన్ని అనుభవించామని. అంటే మాటలతోనే కాదు, ఆయన చేతలతో కూడా తన చెబుతున్న మాట నిజమని దృఢపరుస్తున్నాడు అన్న విషయం మనకు అర్థమవుతుంది. అందుకే కదా ఈరోజు మనం నమ్మి కొనసాగుతున్నాం. చూడగలిగితే పాత నిబంధన గ్రంథంలో నిర్గమకాండము 4వ అధ్యాయం 1వ వచనంలో చూడగలిగితే దేవుడు తన మాటలను అందించమని మోషేకు ఆజ్ఞాపిస్తూ ఏమన్నాడంటే, నా మాటలు కదా ఎందుకు అంగీకరించరు అని మాట్లాడలేదు. ఎందుకంటే మానవ నైజం అనేది దేవుడికి తెలుసు కనుక వీళ్ళు విన్నంత మాత్రము చేత, అది నా మాటలైనప్పటికీ విన్నంత మాత్రము చేత వారు నమ్మి కొనసాగరు కనుక ప్రాక్టికల్స్ కూడా చేయిస్తాను అని చెప్పి మోషేకి అక్కడ చెప్తున్నట్టుగా మనకు కనబడి చూడండి. అందుకు మోషే చిత్తగించుము, వారు నన్ను నమ్మరు, నా మాట వినరు. ఎందుకంటే ఇది మనిషి నైజం. విన్న మాటను నమ్మి కొనసాగే స్థితి ఈరోజు మనిషిలో లేదు కనుక మనిషి తానకు దృఢపరచబడనంత వరకు చెప్పబడుతున్న మాటలను నమ్మడు. గనక మోషే కూడా అదే చెబుతున్నాడు, ఇదిగో నువ్వు పంపించావని చెప్తున్నావు కదా, ఇది ఒట్టి మాటగా అయితే వాళ్ళు నమ్మరు అని దేవుడికి చెబుతున్నప్పుడు దేవుడు ఏమన్నాడు చూడండి, యెహోవా నీ చేతిలోనిది ఏమిటి అని అతను అడిగాను. అందుకతడు కర్ర అనను. అప్పుడు ఆయన నేలను దానిని పడవేయమనను. అతడు దాని నేల పడవేయగానే అది పామాయను.
మోషే దాని నుండి పారిపోయాను. అంటే ఈ సూచన కనపరచు అన్న విషయాన్ని చెప్తున్నాడు. ఇదిగో నా మాటలు వారు నమ్మరు కదా, నేను పంపించానన్న విషయం వారు నమ్మరు కదా, ఇదిగో నేను కనానుకు నడిపిస్తానన్న విషయాన్ని వారు నమ్మరు కదా, అయితే ఈ సూచన చెయ్యి, ఈ ప్రాక్టికల్ చెయ్యి, ఈ ప్రాక్టికల్ వారి ముందు చెయ్యు, అప్పుడు ఖచ్చితంగా వారు నమ్ముతారు అని అన్నాడు. తర్వాత చూడగలిగితే ఒకదానితో ఆగిపోలేదు ప్రియమైన వాళ్ళారా. తర్వాత యెహోవా చూడండి, రెండో ప్రాక్టికల్ చేస్తుండే, నీ చెయ్యి చాపి దాని తోక పట్టుకొనమనగా అతడు తన చెయ్యి చాపి దాన్ని పట్టుకొనగానే అది అతని చేతి కర్ర ఆయను. అంటే మొదటి ప్రయోగాన్ని చేసి చూపించమన్నాడు. ఇది మోషేకి మోషే చేత మొదటిగానే చేయించాడు ప్రియమైన వల్ల. తర్వాత చూడగలిగితే దాని చేత వారి పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు నీకు ప్రత్యక్షమాయనని నమ్ముదురనెను. ఏంటి అంటే దేవుడు తన మాట చెప్పి పంపించడమే కాకుండా తన చేత ప్రయోగాత్మకంగా కొన్ని పనులను చేయిస్తున్నాడు. దాన్ని బట్టి వారుగో నేనే నిన్ను పంపించానన్న విషయాన్ని వారు దృఢపరుచుకొని నమ్మి నిన్ను వెంబడిస్తారన్న విషయాన్ని అక్కడ దేవుడు చెబుతున్నాడు ప్రియమైన వల్ల. కనుక దేవుడు మనుషులను తన యొద్దకు నడిపించడానికి దేవుడే మాట ద్వారా కాదు, దేన్ని కూడా చూపించాడు, క్రియను కూడా. మాటతో ఆగిపోలేదు, క్రియను కూడా చూపించి దీని ద్వారా నువ్వు దృఢపరుచుకో, నేను చెప్పబడిన మాట వాస్తవం అని దృఢపరుచుకొని కొనసాగు అన్న విషయాన్ని అక్కడ మనకి చూపిస్తున్నాడు ప్రేమైన వాళ్ళ. కనుక దేవుడు కూడా ఒట్టి మాటలు చెప్పి నా మాటలు కదా ఎందుకు నమ్మరు, నేనే దేవుడును, సర్వాధికారైన దేవుడైన నా మాటలు నమ్మకపోవడం ఏంటి అని మాట చెప్పి మీరు నమ్మాలి, ఖచ్చితంగా నమ్మి తీరాలని దేవుడు వదిలిపెట్టలేదు ప్రేమైన వాళ్ళ. ఎందుకంటే మనిషిని బాగా అర్థం చేసుకున్న దేవుడు ఏం చేశాడంటే మాట ద్వారా కాదు, వీళ్ళ క్రియ ద్వారానే నమ్ముతారు, చెప్పబడినది నిజమని దృఢపరుచుకుంటారనే విషయాన్ని తెలిసిన వాడుగా దేవుడు మాటతో సరిపెట్టుకోలేదు, క్రియను కూడా చేసి చూపించాడు ప్రేమైన వల్ల. మరి ఈరోజు సమాజానికి మనం చెబుతున్న మాటలు, దేవుని మాటలు, అవి నిజమని వారు నమ్మడానికి, దృఢపరచబడడానికి మన జీవితాల్లో ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయో ఆలోచించండి. సువార్త ప్రకటన అందరం మాట్లాడుతున్నాం, కానీ ఏం క్రియలు ఉండాలి? సువార్త ప్రకటన ఆ సిద్ధాంతం వారిలో దృఢపరచబడాలంటే మన ద్వారా జరగాల్సిన క్రియలేంటి ఆలోచించగలిగితే, యేసుక్రీస్తు రెండో రాకడ సందర్భాన్ని మాట్లాడుతూ యేసుక్రీస్తు వారు తన దగ్గరకు అనేకులు వచ్చినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అనేకులు తన దగ్గరకు వచ్చి ప్రభువా మేము నీ నామమున దయ్యమును వెళ్ళగొట్టలేదా అని ఒక సందర్భాన్ని అక్కడ మాట్లాడుతుంటారు. చూడండి, మత్తయి సువార్త 7:22-23 వచనాల్లో. మత్తయి సువార్త 7వ అధ్యాయం. ఆ కాలమందు అనేకులు నన్ను చూచి ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా, మీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, మీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అంటే వీళ్ళు కూడా ఏం చేశారని మనకు కనబడుతుంది. ఈరోజు ప్రభు ఎదుట మాట్లాడి మేము పలానా చేసామని చెప్పుకుంటున్నారంటే వీళ్ళు కూడా ప్రభుతో కొనసాగిన వారుగానే కనబడుతుంది కదా. ఆత్మను పొందిన వారిలోనే ఈ కార్యక్రమాలు జరుగుతాయని మనం తెలుసుకున్నప్పుడు, అదే కార్యక్రమాలు వారు చేసామని వారి నోటితో వారు ఒప్పుకుంటున్నప్పుడు, ఇది ప్రభువుతో వెంబడించిన వారు చేస్తున్న కార్యక్రమాలుగానే మనకు అనిపిస్తున్నాయి. మరి అలాంటి కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా ప్రభు ఏమని సమాధానిస్తున్నారు వాళ్ళకి చూడండి. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూను ఎరుగను. అదేంటండి? వాళ్ళు ఏదైతే దేవుడు చెప్పాడో ఇదిగో వాళ్ళకి మాటలు చెప్పడమే కాదు, క్రియ కూడా చూపించాలి అని అన్నప్పుడు, వీళ్ళు కూడా అదే క్రియను చూపిస్తున్నప్పుడు, అంటే వీళ్ళు బోధించడమే కాకుండా క్రియను కూడా చేస్తున్నప్పుడు, ఆ క్రియను ఏ క్రియలు అయితే వారు చేశారో అది ప్రభువుతో చెప్పుకుంటున్నప్పుడు, ప్రభువు ఇదిగో వాళ్ళని ఎరగనని మాట్లాడడం ఏంటి?
వారు చేస్తున్న క్రియలను వారు ప్రభుతో పంచుకుంటున్నప్పుడు ప్రభు వారిని ఎరగను అని అనడం ఏంటి? ఆలోచించండి. ఇవే క్రియలు కదా దేవుడు కనపరిచాడు. చూడగలిగితే హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనాలు చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3-4 వచనాలు. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుందాము? అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమే, అంటే థియరీ స్టార్ట్ అయిపోయింది. తర్వాత దేవుడు తన చిత్తానుసారముగా సూచక్రియల చేతను మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. అంటే ప్రభువు వాక్యము వినిన వారిలో దృఢపరచబడింది ఎలాగా అని మనం చూడగలిగితే ఈ కార్యక్రమాలను బట్టి అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. చూడండి, ప్రభువు బోధించట చేత ఆరంభమే దేవుడు తన కార్యక్రమాలను నెరవేర్చడాన్ని ద్వారా ఏం జరిగింది? ఏదైతే వాక్యం చెప్పబడిందో అది వారి హృదయాలలో స్థిరపడిపోయింది, స్థిరమైన చెరగని ముద్రను ఏర్పరచుకుంది. ఆలోచిస్తున్నారా? ఒకసారి దృఢపరచబడిందంటే అది ఇంకా చెరగని ముద్రగా స్థిరపడిపోతుంది. ప్రియమైన వాళ్ళరా, గనక అలాగే దృఢపరిచింది అన్న మాట మాట్లాడుతున్నాడు ఇక్కడ. మరి ఇవే కార్యక్రమాలు అక్కడ ప్రభువు వారి దగ్గర మేము చేసామని అందరూ తనతో పాటు కొనసాగిన వారు చెప్పుకుంటున్నారే. మరి ఇక్కడేమో వచ్చి ఇవన్నీ జరగడం, దృఢపరచడం అన్నప్పుడు ఆ రోజు ప్రభు అదే కార్యక్రమాలు ఈరోజు శిష్యులు కూడా చేస్తున్నప్పుడు ఎందుకు వారిని ఎరగనన్న మాట మాట్లాడుతున్నాడు? ఇంకో వచనం చూడగలిగితే అపోస్తలుల కార్యాలు 14వ అధ్యాయము 3వ వచనం. కాబట్టి వారు ప్రభువును ఆనుకొని ధైర్యముగా మాట్లాడుచు అక్కడ బహుకాలము గడిపిరి. ప్రభువు వారి చేత సూచక క్రియలను అద్భుతములను చేయించి తన కృపావాక్యమునకు సాక్ష్యం ఇప్పించుచుండెను. సాక్ష్యం అనేది చాలా అవసరం. ఈ కార్యక్రమాల ద్వారా ఏం చేస్తున్నాడు? తాను చెబుతున్న మాట నిజమే అని సాక్ష్యాన్ని ఇప్పిస్తున్నాడు. చెప్పబడిన మాటను వారికి దృఢపరుస్తున్నాడు. ప్రియమైన వాళ్ళారా, మరి సేమ్ కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్నప్పుడు ప్రభు ఎందుకు వారిని ఎరగను అన్న మాట మాట్లాడుతున్నాడు? తర్వాత ఎరగను అన్న మాట అన్న తర్వాత ఏమంటున్నాడు చూడండి అక్కడ. ఎరగను అన్న తర్వాత ఏమంటున్నాడు? 24 మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి ఈయన మాటలు విని వాటి చెప్పున చేయు ప్రతివాడును పైన పైన దేవుని చిత్తం ప్రకారం పైన ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా నేను నీ నామమున ప్రవచింపలేదా, నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడూను ఎరుగను, అక్రమము చేయవారులరా నా యొద్ద నుండి పుండని వారితో చెప్పుదును. 22 చూడు, 22 ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును అన్నప్పుడు వీళ్ళు చెప్పుకుంటున్న ఈ కార్యక్రమాలు వారివి కాదన్న విషయం మనకు అర్థమవుతుంది. ప్రియమైన వాళ్ళారా, రైటే, దృఢపరచాలి. దేవుడు కూడా తన మాటను దృఢపరచడానికి మాట చెప్పడమే కాదు, క్రియను కూడా జరిగించాడన్న విషయం మనకు అర్థమవుతుంది. మరి అలాంటి క్రియలే వీరు కూడా చేస్తున్నప్పుడు వీరివి క్రియలు కావన్నట్టుగా దేవుడు ఎందుకు వారిని నేను ఎరగను అన్న మాట మాట్లాడుతున్నాడు? మరలా అక్కడ కాదంటూ ఏమని చెప్తున్నాడు? నా చిత్త ప్రకారము చేయక అని అన్నాడు. అంటే దేవుడు మన ద్వారా జరగాలనుకుంటున్నవి ఇవి కాదన్న విషయం మనకు అర్థమవుతుంది.
అంటే ఇవి మన పనులు కావు. చెబుతున్న మాట వాస్తవం, కానీ ఏదైతే క్రియ జరిగిస్తున్నారో ఆ క్రియలు మనవి కాదన్న విషయాన్ని అక్కడ దేవుడు ప్రస్ఫుటంగా మనకి తెలియజేస్తున్నాడు ప్రియమైన వాళ్ళ. మరి ఆ కార్యక్రమాలన్నీ ఎవరివి? నీ నామమున అద్భుతములు చేయలేదా, సూచక్రియలు చేయలేదా, మహత్కార్యాలు చేయలేదా అని చెప్పుకున్నారు కదా. సమాజంలో నీ వాక్యాన్ని ప్రకటిస్తూ ఈ కార్యక్రమాలు చేసామని చెప్పుకున్నారు కదా. ఈ కార్యక్రమాలన్నీ ఎవరివి? వారి అన్నట్లుగా వారు చెప్పుకుంటున్నారు, కానీ అవి వారివి కావు. వారు చేయాల్సిన క్రియలను పక్కన పెట్టి ఇదిగో మేము చేశాము ఈ క్రియలను చెప్పుకుంటున్నవి వారి క్రియలు కావు. అందుకనే ప్రభు ఏమన్నాడు? మిమ్మల్ని అన్నాడును నేను ఎరుగను, మీరు నా తండ్రి చిత్త ప్రకారము మీరు చేయలేదు. అంటే దేవుడు మన ద్వారా జరగాల్సినవి కూడా కోరుకుంటున్నాడు అన్న విషయం మనకు అర్థమవుతుంది. దేవుడు తన చేయడమే కాదు, మనము చెబుతూ తన వాక్యాన్ని మనము ప్రకటిస్తూ మన ద్వారా జరగవలసిన క్రియలు కూడా మనం జరిగించాలన్న విషయాన్ని ఈ మాట ద్వారా రుజువుపరుస్తున్నాడు ప్రేమన వల్ల. గనక ఈ ఏదైతే వాళ్ళు చెప్పుకుంటున్నారో సూచక్రియలు చేసాం, అద్భుతాలు చేసాం, మహత్కార్యాలు చేసాం, ఇవి వారి కార్యాలు కాదన్నట్లుగా మనకు అర్థమవుతుంది. మరి ఎవరి కార్యాలు? అపోస్తలుల కార్యాలు. అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయం 12వ వచనం చూడండి. అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయం 12వ వచనం చూడండి. పేతురు దీనిని చూచి ప్రజలతో ఇట్లనెను, ఇశ్రాయేలీయులారా, మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడవని వీనికి బలమిచ్చినట్లుగా మీరెందుకు మా తట్టు తేరి చూచుచున్నారు? అంటే ఒక కుంటివాడి పట్ల ఏం జరిగింది? పేతురు యోహాన్లు ఏం చేశారు? ఒక అద్భుతాన్ని జరిగించారు. ప్రియమల. అద్భుతాన్ని జరిగించినప్పుడు ప్రజలందరూ ఎవరి కాసి తేరు చూస్తున్నారట? పేతురు యోహాన్లు కాసి తేరు చూస్తున్నప్పుడు పేతురు వారితో అంటున్న మాట చూడండి, ఏమంటున్నాడు? మళ్ళీ ఇంకొకసారి చదువుదాం. ఇశ్రాయేలీయులారా, మీరు వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడవను వీనికి బలమిచ్చినట్లుగా, అంటే మేమే ఇచ్చినట్లుగా మీరెందుకు తలంచి మమ్మల్ని తేరి చూస్తున్నారు? ఆలోచిస్తున్నారా? అంటే ఇది మాది కాదు అన్న విషయాన్ని అక్కడ చెప్తున్నారు. ఇందాకలా ప్రభువు దగ్గర వారు చెప్పుకుంటున్నట్టుగా వీళ్ళు మాట్లాడట్లేదు. ఇదిగో మేమే చేసాము, మేమే అద్భుత కార్యాలు చేసాము, మేమే దయ్యాలను వెళ్ళగొట్టాము, మేమే ఈ సూచక్రియలు కనపరిచామని వారు చెప్పుకుంటున్నట్లుగా పేతురు యోహాన్లు చెప్పుకోలేదు. ఏమనంటే, ఇగో మా కాసు ఎందుకు చూస్తున్నారు? ఇది మీ మీద జరిగించినట్లు, ఈ అద్భుత కార్యాన్ని మీ మీద జరిగించినట్లు మీరు మా కాసు ఎందుకు చూస్తున్నారు? ఇది మేము జరిగించినది కాదు అని అన్నారు. అంటే ఇవి వాళ్ళ క్రియలు కావన్నమాట. అలాగే యేసుక్రీస్తు వారి విషయంలో చూడగలిగితే లూకాసు వార్త 8వ అధ్యాయము, లూకాసు వార్తలో 8వ అధ్యాయము 38వ వచనం. లూకాసు వార్త 8వ అధ్యాయం 38వ వచనం ఏమన్నా చూడండి. ఒక దయ్యం పట్టిన వాడు అక్కడ సమాధుల దగ్గర ఉంటున్నప్పుడు వారు మరీ ఆగ్రహముగా జనుల మీద తిరగబడుతూ వాళ్ళని బాధపడుతూ తాను బాధపరుచుకుంటున్న అలాంటి వాడిని బాగుపరిచిన తర్వాత యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు చూడండి. జనులందరూ భయక్రాంతులయ్యారు. అంటే అక్కడ వాడిని దయ్యాలు వదిలిపెట్టి వెళ్ళిపోయి, శాన అనే దయ్యం వాడిని వదిలిపెట్టి వెళ్ళిపోయింది. తర్వాత ఆ శానం వచ్చి పందుల్లోనికి వెళ్ళిపోయిన తర్వాత పందులు ప్రపాతంలోనికి వెళ్ళి సముద్రంలో కలిసిపోయి అక్కడ చనిపోయాయి. కనుక పందుల మంద చనిపోయిందని పట్టణం వారు తెలుసుకుని యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చినప్పుడు ఈ వాడు దయ్యం పట్టిన వాడు బాగుపడము, అలాగే పందుల మంద చనిపోవడం చూసి వాళ్ళు భయక్రాంతులై తమ్మును విడిచి పొమ్మని ఆయనను వేడుకొనిరి. తర్వాత ఆయన దోణి ఎక్కి తిరిగి వెళ్ళుచుండగా దయ్యములు వదిలిపోయిన మనుష్యుడు ఆయనతో కూడా తన్ను ఉండనిమ్మని ఆయనను వేడుకొనను. అగో నేను నీతో పాటు వచ్చేస్తాను, నీతో పాటు నన్ను ఉంచుకో అని మాట్లాడాడు ప్రియమైన వాళ్ళ. అప్పుడు యేసుక్రీస్తు వారు సమాధానం ఇస్తే ఏమంటున్నారు చూడండి.
అయితే ఆయన నీవు నీ ఇంటికి తిరిగి వెళ్ళి దేవుడు నీకెట్టి గొప్ప కార్యములు చేసెనో ఏమండి. అప్పటి వరకు దయ్యం పట్టిన వాడి చేత జనులు బహుగా బాధపడి వాడిని ఏం చేశారు, సంకెళ్లతో అక్కడ బంధించినట్లుగా మనకు కనబడుతుంది. మరి అలాంటి గొప్ప ప్రమాద పరిస్థితిలో ఉన్న వాడిని యేసుక్రీస్తు వారు అద్భుత కార్యాన్ని చేసి రక్షించినట్టుగా మనకు కనబడుతుంది. మరి యేసు చేయగా బాగుపడిన వాడిని పిలిచి మాట్లాడుతూ ఏమనంటున్నాడు యేసుప్రభు వారు? నీవు నీ ఇంటికి తిరిగి వెళ్ళి దేవుడు నీకెట్టి కార్యము చేసెనో అన్నాడు. దేవుడు నీకెట్టి కార్యము చేసెనో దానిని వెళ్ళి తెలియపరచుము అన్నాడు. నేను చేసినట్టుగా తెలియపరచమన్నాడా? అది ఎవరు చేసిన కార్యము? స్వయాన యేసు ప్రభువు వారే తాను బోధిస్తూ సువార్త ప్రకటన చేస్తూ ఇట్టి కార్యక్రమాలను జరిగిస్తున్నప్పుడు ఈ కార్యక్రమాలన్నీ ఎవరివని చెప్పాడు? నావని చెప్పాడా? ఆయనను వెంబడించిన శిష్యులు కూడా ఇది మా వలన జరిగింది కాదు, మీరు ఎందుకు మా కాస్త తేరి చూస్తున్నారు, ఇది మా కార్యము కాదు అని అంటున్నాడు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారు కూడా ఏమని అంటున్నారు? ఇది నా కార్యము కాదు అని అంటున్నారు. మరి ఇవన్నీ ఎవరి కార్యాలు? ఇవన్నీ దేవుని కార్యాలే ప్రియమైన వారలారా. ఇవన్నీ దేవుని కార్యాలే, మన కార్యాలు కావు. చూడగలిగితే అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 22వ వచనం. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 22వ వచనం. ఇశ్రాయేలు వారులారా ఈ మాటలు వినుడి, దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను మహత్కార్యములను సూచక క్రియలను మీ మధ్యను చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వానిగా మీకు కనుపరచును. అంటే యేసుక్రీస్తు వారి ద్వారా జరుగుతున్న ఈ కార్యక్రమాలన్నీ ఎవరివని చెప్తున్నాడు అక్కడ? ఆయనను తన వలన మెప్పు పొందువానిగా చేసి నిలబెట్టాడు అంటున్నాడు. అంటే ఈరోజు యేసుక్రీస్తు వారికి మెప్పు కలగడానికి ఆయన ద్వారా ఈ జరిగించిన కార్యక్రమాలన్నీ ఎవరివని చెప్తున్నాడు అక్కడ? దేవుడు జరిగించిన కార్యక్రమాలు. ఇది యేసు కార్యక్రమాలు కాదు. అందుకే యేసు ఒప్పుకోలేదు, ఇవి నా కార్యక్రమాలు కాదు, ఇది దేవుని కార్యక్రమాలు. ఇంకా బాగా చూడగలిగితే యోహాను సువార్త 5వ అధ్యాయము 17వ వచనం చూడండి ఏముందో. యోహాను సువార్త 5వ అధ్యాయం 17వ వచనం. అయితే యేసు నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు, నేనును చేయుచున్నాను. బెతస్తా అనే కోనేటి దగ్గర ఈ ఒక అద్భుత కార్యాన్ని దేవుడు జరిగిస్తాడు, యేసుక్రీస్తు వారు జరిగిస్తారు. ప్రియమైన వారలారా, 38 సంవత్సరాలుగా లెగవని వాడిని ఇదిగో నీ పరుపెత్తుకొని నడుము అని చెప్పగానే ఆయన దిగ్గున లేచి నడవడం ప్రారంభిస్తాడు. మరి ఈ కార్యక్రమాన్ని యేసే చేశాడు కదా, యేసు ద్వారానే ఈ కార్యక్రమం జరిగింది కదా. కానీ యేసు ఏమని మాట్లాడుతున్నాడో ఒకసారి 5వ అధ్యాయం 17వ వచనంలో చూడగలిగితే, నా తండ్రి ఇది వరకును పని చేస్తున్నాడు. దేవుడు పని చేయడం ఎక్కడ చూసాం? ఇక్కడ దేవుడు పని చేయడం ఎక్కడ చూసాం? ఇక్కడ ఆలోచించండి. వాడు లెగడం, వాడిని యేసుక్రీస్తు వారు లేపారు కదా. 38 సంవత్సరాలుగా బాధపడుతున్న వాడిని యేసుక్రీస్తు వారు లేపారు కదా. ఆ కార్యక్రమం యేసుది కాదు ప్రియమైన వాళ్ళరా. ఆ కార్యక్రమం ఎవరిది? తండ్రిది. నా తండ్రి ఇదివరకు పని చేయుచున్నాడు, నేనును పని చేయుచున్నాను, కానీ ఈ పని నాది కాదు. వాడిని లేపిన పని మాత్రం నాది కాదు, అది తండ్రిది. నేను చేస్తున్న పని ఏంటో తెలుసా? వాడికి బోధించడం. దేవుని రాజ్యము దగ్గరగా ఉన్నది కనుక, పరలోక రాజ్యం సమీపించి ఉన్నది కనుక మారు మనస్సు పొంది ఆయన పక్కకు తిరుగు అని నేను చెప్తున్నాను. ఇది నా కార్యము. అయితే వాడిని లేపిన ఆ కార్యం ఉంది చూసారా, అది నేను చేసిన కార్యము కాదు, నా తండ్రి చేసిన కార్యము అన్న మాట చెప్తున్నాడు ప్రియమైన వారు. అలాగే అపోస్తులు కూడా అదే మాటను దృఢపరిచినట్లుగా మనకు కనబడుతుంది. చూడండి, అపోస్తుల కార్యంలో 4వ అధ్యాయము 27-30 వచనాలు. అపోస్తుల కార్యంలో 4వ అధ్యాయము 27-30 వచనాలు. ఏవి జరగవలనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించెనో వాటినన్నింటినీ చేయుటకే నీవు అభిషేకించిన
నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా విరోధముగా హేరోదును హేరోదును పొంతి పిలాతును పొంతి పిలాతును అన్యజనులతోనూ అన్యజనులతోనూ ఇశ్రాయేలు ప్రజలతోనూ ఇజ్రాయేలు ప్రజలతోనూ పట్టణమందు నిజముగా ఈ పట్టణమందు నిజముగా కూడుకున్న వాళ్ళు ఏమని చెప్తున్నారు? ఇదిగో ఈ నామమున మీరు ఏ రకమైన ప్రకటన చేయకూడదు, అలా చేస్తే మీకు శిక్ష తప్పదు అని వాళ్ళని బెదిరించి కొట్టి విడిచిపెట్టారు. ప్రియమైన వాళ్ళారా, అలా కొట్టి విడిచిపెట్టిన తర్వాత వీరు ప్రభువు దగ్గర మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నారు ఈ రకంగా. ఇదిగో ప్రభువు దగ్గర మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నారు. ఇదిగో వీళ్ళందరూ కూడుకున్నారు, ఇగో నువ్వేదైతే సంకల్పించావో దానికి అడ్డుగా నిలవడానికి వీళ్ళందరూ కూడుకున్నారని చెప్పినప్పుడు అక్కడ ప్రార్థనలో ఇంకా మాట్లాడుతున్న మాటలు చూడగలిగితే, ప్రభువా ఈ సమయమునందు వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసునామం ద్వారా సూచక్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చేయి చాచి ఉండగా. ఎవరు చేయండి? ఆ కార్యక్రమాలు జరగాలంటే ఎవరు జరిగించాలా? మేమన్నాడా? వారు మేమని అన్నారా? యేసుక్రీస్తు వారి దగ్గర నిలవబడి రెండు రాకళ్ళు యేసుక్రీస్తు వారి దగ్గర నిలబడి ఇదిగో మేము చేసాం అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. కానీ వాళ్ళు చేయాల్సిన కార్యక్రమం వారు చేయలేదు. అందుకనే పొండిరా నా దగ్గరుండి అన్నాడు. మరి అపోస్తల దగ్గరికి వచ్చి చూడగలిగితే వాళ్ళ ద్వారా కూడా అద్భుత కార్యాలు అంతకుముందు జరిగాయి. అలా జరిగినప్పుడు అవి మా వలన జరిగినవి అన్నట్టుగా మా సైడ్ ఎందుకు తేరి చూస్తున్నారు? అవన్నీ ఎవరి వల్ల జరిగాయి అన్నది ఇక్కడ సాక్ష్యం ఇస్తున్నారు. ఇదిగో నీవు చేయి చాచి ఉంటుండగా ఇది నీ పని ప్రభువా, ఇది నీ పని ప్రభువా. ఇది పొంతి పిలాతు కానీ హేరోదు కానీ జనులందరూ కానీ నీ సంకల్పానికి వ్యతిరేకంగా కూడుకున్నప్పుడు ఇదిగో నువ్వే పని చేస్తున్నప్పుడు ఇదిగో మా పని ఏంటో తెలుసా? ఇదిగో ధైర్యముగా మేము ప్రకటించుటకు మాకు శక్తిని అనుగ్రహించు అని వారు ప్రార్థన చేస్తున్నారు. వాళ్ళ పనేంటి? దేవుడు పని చేస్తున్నాడు. దేవుడు పని చేస్తుంటుండగా ఇదిగో నువ్వే పని చేస్తున్నప్పుడు, నువ్వే చేయి చాచినప్పుడు ఇదిగో మా పని ఏంటో తెలుసా? ఇదిగో ప్రాణాలకు తెగించి మేము ఈ కార్యక్రమాన్ని నువ్వు చెప్పమన్నది ఈరోజు సమాజంలోనికి చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాము అన్న మాటను అక్కడ చెప్తున్నారు. చూడండి, రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను మహత్కార్యములను చేయుటకును నువ్వు చేయి చాచి ఉంటుండగా నీ పనిలో నువ్వు కంటిన్యూ అవుతున్నావు. నీ చేయి చాచి ఉంటుండగా ఇదిగో ఇప్పుడు మా పనిలో మేము కంటిన్యూ అవుతాం అని చెప్పి ఏం చెప్తున్నారు చూడండి. నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము. అంటే బోధించడానికి గట్స్ ఉండాలి వద్దా? అటువంటి సమాజంలో ఆటంకం అవుతుంది, ఇంకో ప్రాణహాని సంభవించనై ఉన్నదని తెలిసినప్పుడు అటువంటి సందర్భాలలో బోధించడం రిస్కా కాదా చెప్పండి? అలాంటి టైంలో వీళ్ళ పని ఏంటో తెలుసా? బోధించడం మానేసి ఇంట్లో కూర్చోవడం కాదు. ఏం చేస్తున్నారు? ప్రాణాలకు తెగించి ఏదైతే తమకు దృఢపరచబడిందో ఆ దృఢపరచబడిన వాక్యానికి సాక్ష్యం ఇవ్వడానికి సిద్ధపడ్డారు. ప్రియమైన వాళ్ళారా, ఎలాంటి పరిస్థితుల్లో? చనిపోతామని తెలిసినప్పటికీ కూడా అలాంటి పరిస్థితుల్లో దేవుడే పనిచేస్తున్నప్పుడు ఈరోజు మా పని ఏంటో తెలుసా? దీనిని ప్రాణాలకు తెగించి సమాజం ఎదుట ప్రకటించడం. ఇదెవరి పని? మన పని. ప్రియమైన వాళ్ళారా, పని చూసారా? వ్యత్యాసం ఇక్కడ కనబడుతుంది. కనుక సూచక్రియలు చేశాను, మహత్కారాలు చేశాను, ఇగో ఇన్ని గొప్ప అద్భుత కార్యాలు నా ద్వారా జరిగించేశాను, ప్రభు నన్ను ఎందుకు చేర్చుకోవు అనే మాట మాట్లాడితే నోరుమి అని అంటాడు. ఎందుకంటే అవి నీ కార్యక్రమాలు కాదు, అది ఎవరి కార్యక్రమాలు? దేవుని కార్యక్రమాలు. మరి నీ కార్యక్రమాలు ఇవి? ధైర్యంగా బోధించగలిగావా? నీ అద్భుతాలు ఉంటేనే నువ్వు పని చేయగలుగుతున్నావు. అద్భుతాలు లేకపోతే నీ ద్వారా జరిగే పని ఏమీ లేదన్నమాట. అందుకనే దేవుడు వారిని పొమ్మనడుగో, నా దేవుని చిత్త ప్రకారము చేయని మీరందరూ వెలుపలి చీకట్లోనికి పోండి అన్నాడు. ఎందుకు దేవుని చిత్తం ఏంటి? దేవుడు తన పనిని తాను నిర్వర్తిస్తున్నాడు. మనకి తాను చెప్పబడిన మాటలు నిజమని నమ్మి కొనసాగడానికి వాటిని దృఢపరుస్తున్నాడు తన కార్యక్రమాల చేత. మరి నువ్వెలాగ దృఢపరచాలి? ఈ మాటలు వాస్తవమని నువ్వెలా దృఢపరచాలి? నీ క్రియలు చేసి. ఏంటి నీ క్రియలు? యేసుక్రీస్తు వారు తన సువార్త ప్రకటన ఆరంభించారు. అది థియరీ, సిద్ధాంతం.
సిద్ధాంతాన్ని బోధించాడు. ఇదిగో భూమి మీద శాశ్వత కాలం నువ్వు జీవించవు, నువ్వు చనిపోయిన తర్వాత మరో లోకం ఉంది, ఆ లోకం రావాలంటే ఇగో మారు మనసు పొందాలి అన్న విషయాన్ని ప్రభు బోధించాడు. అది థియరీ. మరి అలా మారు మనసు పొందిన నీకు రక్షణ అనేది కలగాలంటే నీ కోసం నేను బలి అవ్వాల్సి ఉంది అన్న థియరీని ప్రకటించాడు. ప్రియమైన వాళ్ళ చూడగలిగితే మత్తయి సువార్త 20 అధ్యాయం 28 వచనం. మత్తయి సువార్త 20 అధ్యాయం 28 వచనం చూడండి ఏమంటున్నాడు ఇక్కడ. అలాగే మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకు వచ్చాను. ఇదిగో నువ్వు మారు మనసు పొంది నువ్వు రక్షణను చేపట్టాలంటే ఆ రక్షణ కోసం ఏమవ్వాలి? నేను బలి కావాల్సి ఉంది, నీకు విమోచన అనుగ్రహించేది నేనే అన్నది థియరీగా చెప్పాడు. మరి ఈ థియరీ వారి హృదయాలలో చెరగని ముద్రగా స్థిరపడిపోవాలి అంటే ఏం జరగాలి? ఏదైతే సిద్ధాంతాన్ని చెప్పాడో ఆ సిద్ధాంతం నిజము కావాలి ప్రియమైన వాళ్ళ. అంతే కదా. ఇప్పటివరకు మానవాళిని మనం చూడగలిగితే ఏదైతే చెప్పబడిందో దానిని నమ్మి కొనసాగాలంటే అది మొదట దృఢపరచబడాలి. అలా దృఢపరచబడాలంటే వాళ్ళ ముందు ప్రయోగాత్మకంగా దానిని మనం చెప్పిన సిద్ధాంతం నిజమని చూపించాలి. మరి అలాగే యేసుక్రీస్తు వారు కూడా ఈరోజు తీరి చెప్తున్నారు, ఇదిగో నా వలనే మీకు రక్షణ, నేను విమోచన క్రయధనముగా మీకు అప్పగింపబడే వరకు మీకు రక్షణ లేదు అన్న మాటని ఏదైతే అన్నారో ఆ నిజంగా ఆ మాట నమ్మి వారు నమ్మి దానిలో కొనసాగాలంటే అది దృఢపరచబడాలి. మరి దృఢపరచబడాలంటే తీరి చెప్పిన ఈయన ఏం చేయాలి? ప్రాక్టికల్ చేయాలి వద్దా? ఆయన మరణం కాకముందు 3 సార్లు తన మరణ సమాధి పునరుద్ధాల కోసం బోధించాడు ప్రియమైన వాళ్ళ. ఇదిగో నేను ఇలాగ హింసింపబడతాను, ప్రధాన యాజకుల చే అప్పగింపబడతాను, వాళ్ళు నన్ను హింసిస్తారు, అలా హింసించిన వారు సిలువ వేయిస్తారు, నేను మరణించి 3వ దినాన లెగవలసి ఉన్నదని 3 సార్లు తన ప్రకటనలో చెబుతాడు. అంటే థియరిటికల్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇది నిజమని నమ్మాలి అంటే అలా నమ్మి దాన్ని ప్రజలు కొనసాగాలంటే ఈయన ఏం చేయాలి? తన్ను తాను సిలువ మరణానికి అప్పగించుకోవాలి. ఇది యేసు చేసిన ప్రాక్టికల్. ఇది ఆయన చేసిన కార్యం. ఈయన అద్భుతాలు, మహత్కారాలు, సూచక్రియలు ఇవన్నీ చేసినా ఇవి ఎవరివి అని చెప్పాడు? ఇవి నావి కాదు, ఇవి తండ్రివి అని చెప్పాడు. ఇదిగో నేను చేయాల్సిన కార్యం నేను చేస్తున్నాను, అదిగో ఇది నేను సిలువ మరణాన్ని ఎక్కి మీకు రక్షణనిస్తున్నాను అన్న విషయాన్ని చెప్పడమే కాదు, చేసి దృఢపరిచాడు కూడా. ఈరోజు దానిని మనం ఆయన తిరిగి లేచాడు కనుక, చనిపోయి తిరిగి లేచాడు అన్న విషయాన్ని కదా మనం నమ్మి మనం విశ్వాసంలో కొనసాగుతున్నాం. అదే ప్రాక్టికల్ లేకపోతే తీరిని మనం నమ్మేవాళ్ళమా? చూడండి, ఈరోజు బళ్ళు కంపెనీ వాళ్ళు ఏమని చెప్తారంటే మా బండి చాలా మైలేజ్ ఇస్తుందని థియరిటికల్గా వారు చెప్పడం మనం చూస్తూ ఉంటాం. వాళ్ళు అమ్మినప్పుడు ఇగో ఈ మైలేజ్ ఎంత అని మనకి నమ్మేటట్లుగా థియరీ చెప్తారు. కానీ అలా నమ్మి మనం కొనేసుకుంటాం బండి. వాళ్ళు చెప్పారు కదా ఇంత మైలేజ్ వస్తుంది కదా అని వాళ్ళు చెప్పారు కదా అని వినేసి నమ్మి కొనేస్తాం బండి? లేదే. ప్రాక్టికల్గా అది రోడ్డు మీద ఎవరైతే నడుపుతున్నారో వాళ్ళ ద్వారా అడిగి తెలుసుకుంటాం, నిజంగా చెప్పినట్లుగానే ఉందా బండి? ఆలోచించండి, చెప్పినట్లుగానే ఉందా, అంత మైలేజ్ ఇస్తుందా అన్నప్పుడు లేదు బ్రదర్ వాళ్ళు చెప్పారే కానీ ఇందులో ఏం మైలేజ్ రావట్లేదు అన్నప్పుడు ఏమైపోయింది? వాడు చెప్పిన థియరీని ఆడి బండి కొంటాం మనం? కొనం ప్రియమైన వాళ్ళరా. ఎందుకంటే ప్రాక్టికల్గా నించోలేదన్నప్పుడు ఆ థియరీ అబద్ధం అన్నమాట. ప్రాక్టికల్కి నించున్నది అనుకోండి ఆ థియరీ నిజం అన్నమాట. అదే బండి వేరేవాడు నడుపుతూ బండి ఎలా ఉంది బ్రదర్ అన్నప్పుడు సూపర్ బాబు చెప్పినట్లుగానే ఉన్నది, చెప్పిన దానికన్నా ఎక్కువ మైలేజ్ ఇస్తుంది అన్న మాటను ఎవడైనా చెప్పాడు అనుకోండి, వెంటనే వెళ్ళి ఆ బండిని మనము తెచ్చుకుంటాం. అంటే థియరీ ఏదైతే చెప్పాడో ప్రాక్టికల్ ద్వారా థియరీ నిలబడింది ప్రియమైన వాళ్ళరా. అదే H2O 2 వాయువులను కలిపిన తర్వాత అది నీటి బిందువుగా అవ్వలేదనుకోండి, మనం ఆ ఫార్ములాను నమ్ముతామా? ఆ సిద్ధాంతం నమ్ముతామా? నమ్మము. కానీ నమ్మి ఈరోజు కొనసాగుతున్నాం అంటే దాని అర్థం ఏంటి? అది ప్రాక్టికల్గా రుజువు చేయబడింది. ప్రాక్టికాలిటీ లేదనుకోండి మనం దాన్ని ఏం చెప్పేస్తాం? అబద్ధం అన్న ముద్రేసి వదిలేస్తాం పక్కన. కనుక ఈరోజు యేసుక్రీస్తు వారిని నమ్మి కొనసాగుతున్నామంటే దాని అర్థం ఏంటి? ఆయన ప్రాక్టికల్గా రుజువు చేశాడు. తాను
పనిని చేశాడు. సువార్త ప్రకటన ఆయన కార్యక్రమమే. అది థియరిటికల్ పార్ట్ అయింది, కంప్లీట్ అయిపోయింది. ఆ థియరీని దృఢపరచడానికి తన వంతుగా తాను చేస్తున్న కార్యక్రమం ఏంటో తెలుసా? ప్రజల కొరకు తను తాను విమోచన క్రయధనముగా అర్పించుకోవడము. అది అర్పించాడు. అర్పించడం ద్వారా తాను చెప్పిన సిద్ధాంతము నిజం అని నిరూపించాడు. ప్రియమైన వారు, ఈరోజు రక్షణ అనేది మనకు వస్తుందంటే ఎవరిని బట్టి వస్తుంది? ఆ శిలువ మరణాన్ని బట్టి కాదా? కనుక యేసు తన జీవితంలో తన ప్రాక్టికల్ థియరీ చేశాడు, ప్రాక్టికల్ చేశాడు. అపోస్తలులు చూడగలిగితే థియరీ చేశారు, ప్రాక్టికల్ని కూడా కనపరిచారు. ఎలాగా? ప్రాణాలకు తెగించి ఆ సువార్త కార్యక్రమాన్ని ముందుకు ప్రజల్లోనికి తీసుకువెళ్ళారు. ఆ రకంగా దృఢపరిచారు అని చూడగలిగితే, ఎలా దృఢపరచబడిందో చూడగలిగితే అపోస్తలుల కార్యాలు 14వ అధ్యాయము 22వ వచనం. అపోస్తలుల కార్యాలు 14వ అధ్యాయం 22వ వచనం చూడండి ఏముందో. శిష్యుల మనస్సులను దృఢపరిచి. ఎలా దృఢపరిచారు శిష్యుల మనస్సులను? వాళ్ళు అంతకుముందు ఆ ప్రాంతంలో సువార్తను ప్రకటించారు. ప్రియమైన వారలారా, ఇకోనియా, లుస్త్రా, దర్బ అను ప్రాంతాలలో వాళ్ళు సువార్తను ప్రకటించారు. సువార్తను ప్రకటించిన తర్వాత వాళ్ళకి ఇకోనియా నుండి వచ్చిన యూదులు ఏం చేశారంటే పౌలుకి లుస్త్రలో హింస కలుగు చేశారు. రాళ్ళు రువ్వి చచ్చిపోయాడు అనుకొని ఈడ్చి పక్కకు తోసేసినప్పుడు ఆయన లెగిచి మళ్ళా ఏం చేశాడండి? మరలా సువార్త ప్రకటనకు వచ్చేసాడు. అలా సువార్త ప్రకటనకు వచ్చినప్పుడు ఏ రకంగా దృఢపరుస్తున్నాడో చూడగలిగితే ముందే చెప్పాడు. ఏమని? ప్రభువుని నమ్ముకోవడం వల్ల హింస కలుగుతుంది అన్న విషయాన్ని థియరిటికల్గా చెప్పాడు. ఆ థియరీ కాస్త ఏమైపోయింది? ప్రాక్టికల్గా నిజమై కనబడుతుంది వాళ్ళకి. అందుకని రాళ్లతో కొట్టబడిన పౌలు మళ్ళా సజీవ సాక్ష్యంగా వెళ్ళి వాళ్ళ మధ్య నించున్నప్పుడు ఇదిగో ఈయన చెప్పిన మాట వాస్తవం అన్న విషయం అక్కడే దృఢపరచబడిపోయింది. అంతే కదా? గో ప్రభువుని నమ్ముకోవడం వల్ల హింస కలుగుతుంది అనేది వాక్యంగా మనం చూస్తున్నాం, మనం నేర్చుకున్నాం. ఇది సిద్ధాంతం. కానీ నిజంగా ఆ నమ్ముకోవడం వల్ల హింస కలుగుతుందని పౌలు జీవితంలోనే వాళ్ళ ఎదుటి రుజువు కాబడింది కనుక వాళ్ళని ఎలా దృఢపరిచాడు? శిష్యుల మనసులను దృఢపరచబడింది. అంటే చెప్పిన మాట ప్రాక్టికల్గా జరగడం బట్టి ఏమైపోయింది? దృఢపరచబడిపోయింది. దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలనని అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశించవలనని వారిని హెచ్చరించను. తీరి చెప్పడమే కాదు, ఇలాంటి హింసలు అనుభవించాను, నువ్వు ఎక్కడికి వెళ్తావు? పరలోక రాజ్యానికి వెళ్తావు అన్న విషయాన్ని వారికి దృఢపరిచడే. ప్రియమైన వారలారా, ఇది మనం చేయాల్సిన పని. చెప్పడమే కాదు, ఆ చెప్పిన దానిని మన జీవితంలో అన్వయించుకోగలిగితేనే, ఆ ప్రాక్టికల్ మనం సమాజానికి చూపించుకోగలిగితేనే అప్పుడు ఏమవుతుంది? వారు విన్న వారి జీవితాలలో ఈ విషయం దృఢపరచబడుతుంది. అప్పుడు వారు కూడా కొనసాగుతారు. అలా కొనసాగిన వాడే తిమోతి. అలాంటి పరిస్థితుల్లో కొనసాగిన వాడే తిమోతి. 2 తిమోతికి రాసిన పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10, 11, 12 వచనాలు చూడండి. అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, ప్రవర్తన, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును అంతియొకియ, ఇకోనియ, లుస్త్రా అను పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను, ఉపద్రవములను తెలుసుకొనిన వాడివే నన్ను వెంబడించితివి. తెలియకుండా వెంబడించలేదు. ప్రియమైన వాళ్ళంటే దృఢపరుచుకున్నాడు. ఏదైతే పౌలు బోధించడం ద్వారా నేర్చుకున్నాడో ఆ నేర్చుకున్నవి నిజమని నమ్మి పౌలును కొనసాగడంలో ఏం చూశాడు? పౌలు ప్రవర్తన చూశాడు. అట్టి ప్రవర్తనకు కలుగుతున్న హింసను ఆయన చూశాడు. కనుకనే తిమోతి ఆయన వెంబడించేవాడుగా మారిపోయాడు. అప్పటి నుండి విడవలేదు పౌల్ని విడవడం కాదు, విశ్వాసం నుండి తప్పిపోలేదు. ఎందుకు తప్పిపోలేదంటే దృఢపరుచుకున్నాడు. విన్న మాటలను వాస్తవ పరిస్థితులకు అన్వయించి వాటిని దృఢపరుచుకున్నాడు. ప్రియమైన వారలారా, అందుకే తిమోతి విశ్వాసంలో చెక్కు చెదరలేదు. కనుక ఆలోచించగలిగితే మనం చేయాల్సిన పని ఏంటి? ఈరోజు మనం చేయాల్సిన పని ఏంటి? సువార్త ప్రకటన చేసి మన పని అయిపోయిందని ఊరుకుందామా? ఇది థియరీ పార్టీ నెరవేర్చినట్లు సిద్ధాంతాన్ని మీరు చెప్పినట్లు
సిద్ధాంతాన్ని మీరు చెప్పట్లేదు. ఇగో భూమి మీద జీవితం అన్నది శాశ్వతం కాదు, ఇగో పరలోకం ఉన్నది, పరలోకం అనేది ఉన్నది, ఆ పరలోకం కోసం ఈ భూమి మీద అన్నింటినీ విడిచిపెట్టాలి, ప్రభువును ప్రేమించాలి అని మనం ఏదైతే చెప్తున్నామో అది సిద్ధాంతపరమైనది. కానీ అది ప్రాక్టికల్గా నీ జీవితంలో కనబడుతుందా? నిజంగా ఈ లోకం శాశ్వతం కాదు, ఇవన్నీ తృణప్రాయం, నీ జీవితంలో మన జీవితంలో తృణప్రాయం అన్న విషయాన్ని నువ్వు ప్రాక్టికల్గా చూపించగలుగుతున్నావా? చూపించగలిగినప్పుడే నువ్వు చెప్పిన దాన్ని వాడు నమ్ముతాడు. అది నువ్వు చేయాల్సిన ప్రాక్టికల్. అందుకే చూడండి మత్తయి సువార్త 23 తీయవసరం లేదు. మత్తయి సువార్త 23 అధ్యాయంలో ప్రధాన యాజకులు శాస్త్రులు ఆ రోజుల్లో ఉన్నారు. మోషే పీట ముందు కూర్చుండి ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్న వాడు. అలాంటి సమాజ మందిరాల్లో వాళ్ళు బోధిస్తూ ఉన్నప్పుడు అలాంటి వారిని విడిచిపెట్టి అరణ్యంలో ఏదో ఒక మూల సరిగా బట్టను కూడా కట్టని, సరైన వస్త్రధారణ అవతారము లేని యోహాను దగ్గరికి ప్రజలు ఎందుకు పరుగులు పెట్టారో ఆలోచించండి. మోషే ధర్మశాస్త్రాన్ని చేతపట్టుకొని ఆయన పీట ముందు కూర్చుండి బోధిస్తున్న ప్రధాన యాజకులు శాస్త్రులు వారి సమాజం మధ్యలోనే ఉంటుండగా వీళ్ళు అరణ్యంలోనికి వెళ్ళాల్సిన అగత్యం ఎందుకు ఏర్పడింది? ఏముందని అక్కడ? మంచి బట్ట ఉందనా? మంచి వస్త్రాన్ని రాజవస్త్రాలు ధరించి చక్కగా టిప్ టాప్గా తయారయ్యాడని అక్కడికి వెళ్ళారా చూడడానికి? అంటే సమాజంలో వారికి ఎప్పుడూ బోధిస్తున్న ప్రధాన యాజకులు శాస్త్రులు ఉంటుండగా వారి ఎదుట ఒప్పుకోలేని పాపాలను అరణ్యంలో ఎవరో ఒకరి దగ్గరికి వెళ్ళి అలాంటి ఆయన దగ్గర తమ పాపాలను ఒప్పుకోవడం ఏంటో ఆలోచించండి. అంటే ప్రజలకు ఏం కావాలి? తాను వినినది నిజమని నమ్మి కొనసాగడానికి ఏం కావాలో తెలుసా? మీ బ్రతుకు కావాలి. అదే నమ్మినది నిజమని వారికి దృఢపరుస్తుంది, సాక్ష్యం ఇస్తుంది. అలాంటి బ్రతుకు ఎవరి దగ్గర లేదన్నాడు? అలాంటి బ్రతుకు ఎవరి దగ్గర లేదు, కనబడట్లేదని యేసుప్రభు వారు అన్నాడు. వీళ్ళ దగ్గర కనబడట్లేదు కనుకనే వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? అరణ్యంలోనికి వెళ్ళిపోయారు, బాప్తీసు ఇచ్చే యోహాను దగ్గరికి. ఎందుకంటే ఆయన దగ్గర బట్ట కట్టడం లేదు, కానీ బ్రతుకైతే మాత్రం బాగానే ఉన్నది. ప్రియమైన వాళ్ళారా, ఆయన దగ్గర బ్రతుకున్నది కనుకనే, ప్రవర్తన ఉన్నది కనుకనే వెళ్ళి ఆయన దగ్గర తమ పాపాలను ఒప్పుకుంటున్నారు. ఎవరి దగ్గర ఒప్పుకోలేదు? బ్రతుకు లేని వారి దగ్గర ఒప్పుకోలేదు పాపాలని, బ్రతుకు ఉన్న వారి దగ్గర ఒప్పుకున్నారు పాపాలని. అలాగే అదే బ్రతుకున్న ఆయన, ప్రవర్తన కలిగిన ఆయన యేసుక్రీస్తు వారిని చూపించగానే సమాజం అంతా మళ్ళీ ఇటుపక్క నడిచింది. వారి ధర్మశాస్త్రోపదేశకుల సైడ్ నడిచిందా? యేసుక్రీస్తు సైడ్ నడిచిందా? లోకమంతయు ఆయన వెంబడి పోవుచున్నది అన్న మాటని వాళ్ళే మాట్లాడారు. లోకమంతయు ఆయన వెంబడి పోవుచున్నది. ఎందుకు లోకమంతా ఆయన వెంబడి పోవాలి అంటే వాళ్ళ దగ్గర ఏం కనబడుతుంది? మాటతో పాటు ఏం కనబడుతుంది? ప్రవర్తన కనబడుతుంది. అదే వారు విన్న దానిని దృఢపరుస్తుంది అన్న విషయం మనకు అర్థమవుతుంది. ప్రియమైన వారలారా, ఇప్పుడు చూడండి మత్తయి సువార్త 23 అధ్యాయము. మత్తయి సువార్త 23 అధ్యాయము 2వ వచనం ఉందా? శాస్త్రులను 2వ వచనం, శాస్త్రులను పరిశీలను మోషే పీఠ ముందు కూర్చుండి వారు గనుక వారు మీతో చెప్పు వాటిని అన్నింటినీ అనుసరించి గైకొనుడి. అయినను వారి క్రియల చొప్పున చేయకుడి. వారు చెప్పుదురే గాని చేయరు. అంటే థియరీ పార్ట్ అయితే ఉన్నది, కానీ వాళ్ళ దగ్గర ఏ జీవితాలు ఏం లేదు, ప్రాక్టికల్ పార్ట్ లేదు. కనుక వాళ్ళని అనుసరించాల్సిన అవసరత లేదు. మీరు మోషే ధర్మశాస్త్రాన్ని బట్టి వాళ్ళు ఏదైతే బోధిస్తున్నారో దానిని అనుసరించి గైకోనండి, కానీ వాళ్ళ క్రియల చెప్పున చేయకండి. వాళ్ళ క్రియలు ఏమున్నాయి? చెప్పిన దానికి వ్యతిరేకంగా ఉన్నాయి. వాళ్ళు చెప్పిన దానికి వ్యతిరేకంగా ఉన్నాయి కనుక వాళ్ళ క్రియల చెప్పున చేయకండి. వాళ్ళు చెప్పుదురే కానీ చేయరు. మరి మీరైతే ఎలాగుండాలి? చెప్పిన దాన్ని బట్టి మీ జీవితాలు ఉండాలి అన్న విషయాన్ని చెప్తున్నాడు. అదే బాప్తీసు యోహానులో కనబడింది కనుకనే ప్రపంచం, అది అప్పుడు ఉన్న సమాజం అంతా అరణ్యంలోనికి వెళ్ళిపోయింది. ప్రియమైన వాళ్ళ
ఇది పట్టణాలను విడిచి అరణ్యములో ఒక మూలకు ఎవరో ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళిపోయారంట. ఆలోచించండి, బయట ఏం లేదని, ప్రవర్తన లేదని, సరైన సాక్ష్య జీవితం వారి జీవితంలో లేదు ప్రియమైన వాళ్ళ. అందుకే వారు విడిచి వెళ్ళిపోయారు. కనుక ఈరోజు కూడా మీరు చెబుతున్న మాటలను సమాజం నమ్మాలి అని అంటే మీరేం కనపరచాలి? కేవలం సిద్ధాంతం చెప్పేసి కూర్చుంటే చాలదు. ఆ సిద్ధాంతానికి వ్యతిరేకమైన బ్రతుకు మీరు బ్రతికితే ఆ సిద్ధాంతాన్ని ఎవ్వరూ నమ్మరు ప్రియమైన వాళ్ళారా, నమ్మరు. కనుక నమ్మేటట్లుగా చేయాలంటే, వారిలో స్థిరమైనదిగా అది ముద్రింపబడాలి అని అంటే మీరు ఏం చేయాలి? మీరు చెప్పబడిన వాక్యానికి తగ్గట్టుగా ప్రాక్టికల్ని మీ జీవితంలోనే చూపించాలి, మీ జీవితంలో చూపించాలి. ఈరోజు చాలామంది లాక్డౌన్ టైం కదా, లాక్డౌన్ టైంలో అందరూ తోటి వారికి సహాయం చేసే పరిస్థితుల్లోనే ఉన్నారు కదా. ఈరోజు ఎన్ని మాటలు వినబడుతున్నాయి ఆలోచించండి, ఎన్ని మాటలు లాక్డౌన్ టైంలో ఎన్ని మాటలు వినబడుతున్నాయి. ఇదిగో మనుషులకు వాస్తవాన్ని తెలియపరిచింది కరోనా అని చెప్పి, కనిపించని కరోనా మనిషికి కనువిప్పును కలిగించిందని. ఈరోజు ఏం కావాలి? తినడానికి మెతుకులుంటే చాలు, ఈ బంగారము వైడూర్యాలు ఇవన్నీ అవసరం లేదు, ఈ ఫ్లైట్లు అవసరం లేదు, ఈ విదేశీ యానాలు అవసరం లేదని ఏదైతే చెప్తున్నారో, నిజంగా లాక్డౌన్ తర్వాత కూడా వీరు అవే మాటలు చెప్తారా? అవే మాటలు చెప్తారా? ఈరోజు సహాయపడుతున్నట్లుగానే తర్వాత కూడా సహాయపడతారా? ఆలోచించండి, ఆలోచించండి. ఒక క్రైస్తవుడికి ఒక బయటవాడికి తేడా ఇక్కడే కనబడుతుంది ప్రియమైన వాళ్ళారా. ఈరోజు అందరూ మాటలు చెప్తున్నారు, నీతి మాటలు అందరూ చెప్తున్నారు, కానీ లాక్డౌన్ తర్వాత ఇలాంటి ప్రవర్తనే కలిగి ఉంటారని మనం చెప్పగలుగుతాం? లేదు ప్రియమైన వాళ్ళు. ఈరోజు మాట్లాడిన వారు లాక్డౌన్ తర్వాత కాలంలో ఇలాగ మాట్లాడరు, ఇలాగ సహాయపడరు. కానీ నిజంగా అలాంటి టైంలో కూడా చెప్పిన మాటకు కట్టుబడి ప్రవర్తించేవాడు ఎవడో తెలుసా? క్రైస్తవుడు మాత్రం. కనుక సమాజం ఇప్పుడు పరిస్థితుల్లో అందరినీ చూడొచ్చేమో, కానీ లాక్డౌన్ తర్వాత మళ్ళీ నార్మల్ జీవితం అయిపోయిన తర్వాత కూడా ఇగో చెప్పబడిన మాటలు మీద నిలబడి సమాజానికి ఇగో ఇది వాస్తవం అని దృఢపరిచేవాడు ఎవడైనా ఉన్నాడంటే అది నిజమైన క్రైస్తవుడు. ఎందుకంటే క్రైస్తవుడు చెప్పడమే కాదు, చేసి చూపిస్తాడు కూడా. కనుక ఇలాంటి సాక్షి జీవితాన్ని మనం సమాజం ఎదుట కలిగి ఉండాలి. అప్పుడే మనం చెప్పిన మాటలు నిజమని వారు నమ్ముతారు. అదే మనం కూడా బంగారం వెనక అసలు పోగులు పడ్డాం అనుకోండి, అదే మనం కూడా ఫ్లైట్లు ఎక్కి విదేశాలు వెళ్ళి లాభం సంపాదించడానికి చూసాం అనుకోండి, వీడు చెబుతున్నాడే కానీ వీడి ప్రయత్నాలన్నీ ఎటుపక్కున్నాయి, ఇదే లోకాన్ని ఆశిస్తున్నట్టుగా కనబడుతుంది. మళ్ళీ నాకేమో వచ్చి చెప్తున్నాడు, లోకాన్ని ఆశించొద్దు, ఈ లోకాన్ని ఆశిస్తే గనక నువ్వు దేవుడిచ్చే నిత్య జీవాన్ని పోగొట్టుకుంటావు అని చెబుతున్నప్పుడు వీడే చెప్పిన మాటల ప్రకారం జీవించకుండా ఇదిగో లోకాన్ని ఆశించేవాడుగా నాకు కనబడుతున్నప్పుడు ఎదుటివాడు ఎందుకు నమ్మాలి నీ మాటలు? నువ్వు ప్రకటిస్తున్న మాటలు ఎందుకు నమ్మాలి? నమ్మేది ఎప్పుడో తెలుసా? ఆ మాటల ప్రకారం నువ్వు జీవిస్తున్నప్పుడు. ఈ లోకం శాశ్వతం కాదని ఏదైతే మాట చెప్పావో అలాంటి మాట నీ బ్రతుకులో కనబడినప్పుడు, కాదన్నప్పుడు నువ్వు కూర్చుకోవు, అన్నిటినీ సమాజ శ్రేయస్సు కోరం ఇచ్చేస్తావు ప్రియమైన వాళ్ళరా. అలాంటి బ్రతుకు నీలో ఉందా? అది నువ్వు ప్రాక్టికల్గా చేయాల్సింది, అది నువ్వు ప్రాక్టికల్గా చేయాల్సింది. తీరిపాటు చెప్పావు కదా, ప్రాక్టికల్ నీ జీవితంలో నువ్వు కనపరచు. ఎప్పుడైతే నువ్వు ప్రాక్టికల్ నీ జీవితంలో కనపరుస్తావో అప్పుడు వాడు విన్నది నిజమని దృఢపరుచుకుంటాడు. అలాంటి సాక్షి జీవితం ఈరోజు మనలో ఉందా? ఆలోచించండి. ఈరోజు అందరూ చేస్తారు కార్యక్రమాలు, తర్వాత చేయగలుగుతారు ఈ కార్యక్రమాలు? ఈరోజు అందరూ మాట్లాడుతున్నారు, వైరాగ్య జీవితానికి సంబంధించిన మాటలు అందరూ మాట్లాడుతున్నారు. రేపు పొద్దున లాక్డౌన్ వదిలిన తర్వాత సమాజంలోకి వెళ్ళిపోయిన తర్వాత సేమ్ ఇదే వైరాగ్యాన్ని కనపరచగలుగుతారా? లేదు ప్రియమైన వాళ్ళు. అందుకే సమాజం వీటిని నమ్మదు, సమాజం ఇలాంటి పరిస్థితులను నమ్మదు. కానీ నమ్మేది ఏంటో తెలుసా? అలాంటి జీవితాన్ని నువ్వు ఇప్పుడు అప్పుడు బ్రతికినప్పుడే అది నీ జీవితాన్ని సాక్ష్యంగా తీసుకుంటుంది, తాను విన్నది మాటలను దృఢపరుచుకుంటుంది ప్రియమైన వాళ్ళ. అలాంటి జీవితం నీలో నాలో ఉందా? ఈరోజు మనం అదే జీవితాన్ని కనపరచాలి. అది లాక్డౌను తీసినప్పటికీ కూడా మన ప్రవర్తన ఆ రకంగానే ఉండాలి. ఇది మనం చేయాల్సిన పని. ఈ పని ఎవరి దగ్గర లేదు? ప్రభువుని ఎదుర్కొనడానికి వెళ్ళిన వారి దగ్గర ఏం లేదు, ఈ కార్యక్రమాలు లేవు ప్రియమైన వాళ్ళ. ఇగో మీ నానమ్మ దయ్యములను వెళ్ళగొట్టలేదా, అద్భుతములు చేయలేదా, సూచక్రియలు చేయలేదా అని మాట్లాడుతున్నారు. ఇవి ఎవరి పనులు చెప్పు? ఎవరి పనులు చెప్పండి? ఎవరి పనులు ఇవి? దేవుని కార్యక్రమాలు ప్రియమైన వాళ్ళరా, నీవి కావు. నీవేంటో తెలుసా?
ప్రభు వాక్యం బోధించకూడదు అని ఒక ఇది నిర్ణయం వచ్చినప్పుడు అలాంటి టైంలో కూడా బోధించడానికి నీ ప్రాణానికి తెగించి సిద్ధపడడం నీ కార్యక్రమం. యేసు జీవితంలో మనకు కనబడట్లేదా? అది యేసు జీవితంలో మనకు కనబడుతూనే ఉంది కదా. ఆయన చెప్పినట్లుగానే సిలువ మరణానికి ఇక్కడ ప్రియమైన వాళ్ళారా చెప్పింది చేశాడు కనుకనే ఈరోజు సమాజం దాన్ని నమ్మి కొనసాగుతుంది. మరి నువ్వు చెప్పిన మాటలు నమ్మి నీ దేవుణ్ణి అనుసరించాలంటే నీ జీవితంలో చెప్పినట్లుగా అది ప్రాక్టికల్గా రుజువు అవ్వాలి. అది నీలో అవుతుందా? కనుక దేవుడు కూడా బయట పరీక్షల్లో ప్రాక్టికల్ థియరీ ఈ రెండిట్లో ఏది ఫెయిల్ అయినప్పటికీ, ఏది పాస్ అవ్వకపోయినప్పటికీ నీవు ఎగ్జామ్లో ఫెయిల్ అని ఎలాగైతే డిక్లేర్ చేస్తున్నారో దేవుడు కూడా నిన్ను ఫెయిల్యూర్ అని డిక్లేర్ చేస్తున్నారో ప్రాక్టికల్స్ లేకపోతే. అదే కదా ఇందాక చూసాం, వాళ్ళు తండ్రి చిత్తము ప్రకారము చేయటలేదు. తండ్రే సమాజానికి తన మాటలను దృఢపరచడానికి క్రియలు జరిగిస్తుంటే, అంటే మాటతో సరిపెట్టుకోకుండా క్రియలను కనపరుస్తున్నాడు. ప్రేమలో ఎంత గొప్ప క్రియను కనపరిచాడో చూడగలిగితే, యోహాను సువార్త 3:16 లోకమును ఎంతో ప్రేమించాను అని చెప్పుతున్నప్పుడు ఎంతో ప్రేమించిన ఆయన ఎవరిని ఇచ్చాడట? తన ప్రియ కుమారుణ్ణి ఇచ్చేసాడు. ప్రియమైన వారు ఏదో అద్భుత కార్యాలు సూచక్రియలు ఆ మహత్కార్యాలు జరిగించేసి అక్కడితో ఆపిలేదు. నిజంగా మనల్ని ప్రేమించాడు గనక ఏది ఇచ్చేసాడని కనబడుతుంది, ప్రాక్టికల్గా కనబడుతుంది. ఏది ఇచ్చేసినట్టు? తన ప్రియ కుమారుని ఇచ్చేసినట్టుగా కనబడుతుంది. ఆ ప్రియ కుమారుడు కూడా ఇదిగో నేను మీకోసం విమోచన క్రయధనముగా అర్పించడానికి వచ్చాను అన్నట్లుగా మాటతో సరిపెట్టుకోలేదు. ఆ ప్రియ కుమారుడు కూడా సిలువనెక్కి ప్రాక్టికల్టీని కనపరిచాడు. ప్రియమైన వాళ్ళ దేవుడు కనపరుస్తున్నాడు, కుమారుడు కనపరిచాడు, అపోస్తులు తమ క్రియలను కనపరిచారు. ఈరోజు కనపరచవలసింది మనము ప్రియమైన వాళ్ళరా. కనుక దేవుడు మన ద్వారా జరిగిస్తున్న కార్యక్రమాలను అది మన కార్యక్రమాలుగా చెప్పుకోవద్దు, అది దేవుని కార్యక్రమాలు. నువ్వు చేయాల్సిన కార్యక్రమాలు ఏంటి? నువ్వు సిద్ధాంతపరంగా బోధించిన తర్వాత దాన్ని సమాజంలో దృఢపరచాలంటే నువ్వు చేయాల్సిన కార్యక్రమం ఏంటి? నిన్ను నువ్వు ఆ వాక్యానికి తగ్గట్టుగా నీ బ్రతుకును మలుచుకొని సమాజానికి ఆ బ్రతుకును చూపించడమే నీ ప్రాక్టికల్. ఇలాంటి ప్రాక్టికల్ నీ జీవితంలో లేదు. కేవలం సువార్త ప్రకటన అనుకుంటే కనుక నువ్వు ఫెయిల్యూర్, నువ్వు పరలోకానికి వెళ్ళవు. ఎందుకంటే సమాజం మధ్య దేవుని మాటలను దృఢపరచడంలో నువ్వు ఫెయిల్ అయ్యావు. ప్రాక్టికల్స్ లేవు కనుక. ప్రాక్టికల్ లేకపోతే ఏ థియరీ నిలబడదు. కనుక నువ్వు చెబుతున్న థియరీ నిజమని వారిలో దృఢపరచలేదు, ఎందుకంటే నువ్వు ప్రాక్టికల్ చేయలేదు కనుక. మరి సమాజంలో దేవుని మాటలను దృఢపరచని వాడు ఏమవుతాడు? ఫెయిల్ అవుతాడు. కనుక దేవుడు నిన్ను వద్దనుకున్నాడు, పరలోకానికి నువ్వు అర్హుడవు కావు అంటున్నాడు. మరి ఎవరు అర్హులు? ప్రాక్టికల్గా మీరు మీ క్రియలను మీ జీవితంలో కనపరిచినప్పుడే. మరి అట్టి జీవితాన్ని మనందరం కలిగి ఉండాలని ఈ లాక్డౌన్ టైంలోనే కాదు, లాక్డౌన్ తర్వాత కూడా సమాజం ఎదుట ఈ లోకము శాశ్వతము కాదు అన్న మాటలు ఈరోజు ఏదైతే వినబడుతున్నాయో సమాజం ద్వారా, కరోనా కనువిప్పు కలిగించింది అని చెబుతూ ఏదైతే మాటలు సమాజం మాట్లాడుతుందో ఆ మాటలు నిజమని తర్వాత కాలంలో కూడా మీ జీవితంలో మీరు ప్రూవ్ చేయగలిగితే, మీరు బ్రతికి అవి ప్రూవ్ చేయగలిగితే మీరు ప్రాక్టికల్గా కూడా పాస్ అయినట్టు. మరి ఆ రకంగా ప్రభు వాక్యాన్ని సమాజంలో దృఢపరిచేవారుగా మీరు ఉంటారని మిమ్మల్ని కోరుతూ, మిమ్మల్ని హెచ్చరిస్తూ నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ నా మాటలను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించు మా కన్న తండ్రి, దేవ ఉత్తమమైన మీ మాటలను మాకు తెలియపరుస్తూ, దేవ మమ్మల్ని ఎల్లవేళలా సరిచేస్తున్నందుకే ఆ ప్రేమను బట్టి వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. దేవ ఏదైతే మీ మాటలు చెప్పినా మాటల ప్రకారం ప్రవర్తించే స్వభావాన్ని కూడా మేము కలిగినట్లు సహాయం దయచేయండి దేవ. అప్పుడే సమాజం మమ్మల్ని చూసి మిమ్మల్ని వెంబడిస్తుంది తండ్రి. దేవ అలాగా సమాజం మిమ్మల్ని వెంబడించేటట్టుగా మా క్రియలు మేము సమాజం ఎదుట కనపరిచినట్లు సహాయం దయచేయండి దేవ. మరి ఎంతమంది అయితే బాధపడుతున్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోనండి, మీరే సహాయాన్ని అనుగ్రహించండి. ఇంకా మీ వాక్యంలో బలపడి దేవా మా బ్రతుకులను సరిచేసుకుంటూ దేవా సాక్షి జీవితాన్ని సమాజం ఎదుటి జీవించగలిగే స్థితిని మాకు అందరికీ అనుగ్రహించమని దేవా, ఇప్పటివరకు మా జీవితాల్లో మీరు చేసిన మేళ్ళంటిని బట్టి వందనాలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి ఆయుష్ను, ఆరోగ్యాన్ని, మంచి సమాధానకరమైన స్థితిని మీరు అనుగ్రహించి మమ్మల్ని నడిపిస్తున్నందుకే మా హృదయపూర్వక ధన్యవాదాలు మీకు తెలియజేసుకుంటూ మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.